ఘనంగా ఏపీ సర్వే ఉద్యోగుల సంఘం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ సర్వే ఉద్యోగుల సంఘం 60వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆ సంఘం జిల్లా అధ్యక్షులు లక్కమల్ల మద్దిలేటి ఆధ్వర్యంలో గురువారం సర్వే ఉద్యోగులు సిబ్బంది ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సర్వే మరియు భూమి రికార్డులు అధికారి మురళీకృష్ణ, జిల్లా అధ్యక్షులు మద్దిలేటి, ఉద్యోగులు సిబ్బంది జి పట్టాభిరామయ్య చిత్రపటానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. అనంతరం ఏడీ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు పట్టణంలో 1967 జూలై 9న పట్టాభిరామయ్య ఆంధ్రప్రదేశ్ సర్వే ఉద్యోగుల సంఘాన్ని స్థాపించారని తెలిపారు. పట్టాభిరామయ్య సర్వేయర్ గా విధులు నిర్వహిస్తూనే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఎనలేని కృషి చేశారని కొనియాడారు. 1995లో తిరుపతి డివిజన్ అధ్యక్షునిగా 2000 సంవత్సరంలో చిత్తూరు జిల్లా జాయింట్ సెక్రటరీగా పనిచేసిన సమయంలో కామ్రేడ్ పట్టాభిరామయ్యతో తాను కలిసి పనిచేసిన అనుభవాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అప్పట్లో సర్వేయర్లు పనిచేసిన దినాలకు మాత్రమే జీతం వచ్చే పరిస్థితి ఉండేదని, ఆయన చేసిన కృషి ఫలితంగానే పూర్తి స్థాయి వేతనాలు పొందుతున్నారని పేర్కొన్నారు. మంచి ఆశయంతో స్థాపించిన సంఘాన్ని ఆయన ఆశయాలను కొనసాగించాలని సర్వేయర్లకు ఆయన సూచించారు. జిల్లా ప్రెసిడెంట్ మద్దిలేటి మాట్లాడుతూ నాన్ మెట్రిక్ లేట్ సర్వే ఉద్యోగులకు మెట్రిక్ లేట్ ఉద్యోగులకు సమానంగా వేతనాలను ప్రభుత్వం ఇచ్చేది కాదని, అలాంటి పరిస్థితుల్లో సర్వేర్లకు ఒక సంఘం ఉండాలన్న ఆలోచనతో కామ్రేడ్ పట్టాభిరామయ్య ఆంధ్రప్రదేశ్ సర్వే ఉద్యోగుల సంఘాన్ని స్థాపించారని పేర్కొన్నారు. సుదీర్ఘ పోరాటాల ద్వారా నాన్ మెట్రికులేట్ సర్వే ఉద్యోగులకు మెట్రికులేట్ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు చెల్లించే మౌలిక సదుపాయాన్ని పట్టాభిరామయ్య నాయకత్వంలో సాధించారని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు నాగభూషణం, జ్యోతి, ఉపాధ్యక్షులు నాగేంద్ర, కర్నూలు డివిజన్ అధ్యక్షులు శంకర్, మాణిక్యం, సర్వేయర్లు సిబ్బంది పాల్గొన్నారు. ఉపయోగపడుతుంది. మనం కైవసం చేసుకుంటే మీటింగ్లకి దానికి బాగుంటుంది. నేను చూడు వీడియో కవర్ చేస్తాను. మన వీడియో పోస్ట్ వచ్చినప్పుడు మీరు మేడం చాలా నేను తీసుకుంటే మనకు బాగుంటుంది. ఐడియా ఆలోచన చేయండి. లెటర్ పెట్టించండి. ఏ ఒక్క పని సూపరెంట్గా చెప్పి రీడింగ్ పోస్ట్ శాంక్షన్ అయింది, ఏ టాస్క్ ఫోర్స్ వచ్చింటాను, రికార్డు పెట్టుకుంటాము, రీసర్వే జరుగుతాను, స్క్రూటీ చేయాలి, ఏదైనా వాక్యాలు రాసుకుంటే రూల్ ఇస్తారు. ఈ ఖాళీగా అన్నీ మనం ఎంపాలెంట్ అవుతాం. అన్నీ నేనే చూసుకోవాలి. నిలబడితే ఫోటోలు వస్తారు. నిలబడితే ఫోటో పేపర్కి వస్తారు సార్. కొద్దిసేపు నేను మళ్ళీ చేస్తాను. ప్రెసిడెంట్ ఉన్నాడు, సెక్రటరీ ఉంటాడు, అంతా నిలబడండి. ఎట్లా మన ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మచిలీపట్నం దగ్గర ఏలూరులో చిన్న రూమ్ ఒకటి తీసుకొని అక్కడ ఫస్ట్ మనకంటూ గుర్తింపు ఉండాలా, మన సమస్యలను మనం ఫేస్ చేయాలా. ఏదైనా సమస్య వస్తే ఒక్కడితో పోరాడితే జరగదు, అందరూ సమైక్యంగా పోరాడితే ఏదైనా సాధించగలుగుతామని చెప్పి ఆయన సర్వేగా ఉంటూ ఆయన మదిలో వచ్చిన ఆలోచనని ఒక అసోసియేషన్ రూపంగా రూపుదాల్చినారు. ఆయన చిన్న రూమ్ 15 రూపాయలు 10 రూపాయలు బాడుగంటే ఆ రోజుల్లో చాలా ఎక్కువ. ఏలూరులో ఒక చిన్న రూమ్ ఒకటి తీసి మనం దీన్ని ఇట్లే ఫైట్ చేస్తే జరగదు, దీన్ని రికగ్నైజ్డ్ చేయాలంటే రిజిస్ట్రేషన్ చేయించాలని చెప్పి ఫస్ట్ కూడా ఈయన రిజిస్ట్రేషన్ చేయించినారు ఈ అసోసియేషన్. 1967లో రిజిస్ట్రేషన్ చేపిస్తే మనకు గుర్తింపు వచ్చేటప్పటికి 1983లో మనకు రాష్ట్ర స్థాయిలో ఈ అసోసియేషన్ రికగ్నైజ్ అయ్యింది. పెద్ద డిపార్ట్మెంట్లు పెద్దగా ఉంటాయి. ఆ పెద్ద డిపార్ట్మెంట్లలో మన సర్వే డిపార్ట్మెంట్ కూడా నెంబర్ 1 డిపార్ట్మెంట్. ఇది చాలా తక్కువ అంచనా వేసే డిపార్ట్మెంట్ కాదు. ఇది అసోసియేషన్ వెరీ స్ట్రాంగ్. అటువంటి పట్టాభిరామయ్య గారు మొదలుపెట్టిన అసోసియేషన్ మనం ఈ రోజుకి కూడా భావి తరాలకు కూడా ఆయన పేరు మీదనే మనము ఆయన మొదలుపెట్టిన తేదీని మనం ఈ అసోసియేషన్ బర్త్డేగా అనుకోవచ్చు, వ్యవస్థాపక దినంగా అనుకోవచ్చు, సర్వే డేగా అనుకోవచ్చు. ఏ ఒక్కటి కూడా మనము
స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు రాష్ట్ర స్థాయి వరకు కూడా అసోసియేషన్లు పోరాడుతూ ఉన్నాయి. మనం సమిష్టిగానే కృషి చేస్తేనే ఏ ఒక్క సమస్యను కూడా మనము అధిగమించగలం. ఒక చేతితో తప్పట్లు కొట్టలేదు, 2 చేతులు కలిస్తేనే శబ్దం. అట్లా 10 చేతులు కలిస్తే ఇంకా ఎక్కువ, అట్లా 100 చేతులు కలిస్తే ఇంకా ఎక్కువ. ఒక అసోసియేషన్ సమస్య మీద మనం పోరాడాలంటే నేను ప్రెసిడెంట్ అని పోయినాడు అనుకో, ఆయన అపాయింట్మెంట్ కూడా ఇవ్వరు. ఒక 20-30 మంది పోయినారంటే ఏం వాళ్ళు వచ్చిందో పిలవండి అంటే మీద అదే అసోసియేషన్ యూనిటీ. ఒక యూనిటీగా ఉంటేనే మనం ఏదైనా సాధించుకోగలం. కాబట్టి అసోసియేషన్ని మనం ఎప్పుడు కూడా ప్రోత్సహించాలా, మన వంతు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ దీన్ని ఈ డిపార్ట్మెంట్ ఉన్నంత వరకు కూడా దీన్ని కంటిన్యూగా కొనసాగిస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాలు ఆయన పేరుతో సర్వే డే ఏప్రిల్ 10 సర్వే డేలో ఇంతమంది మనం ఇక్కడ ఈ ఆఫీస్లో 20 మంది స్టాఫ్ ఉన్నా కూడా అక్కడికి 4 కూడా రాలేదు. ఏమంటే అంత కొంచెం టైం కూడా మీరు వేస్ట్ చేయలేదు. నేను ఇంత బిజీగా ఉన్నా కూడా నేను ప్రతి ఒక్క దాంట్లో అక్కడ ఆటల పోటీ కాడ నుంచి రక్తదాన శిబిరం కాడ నుంచి మీటింగ్ వరకు చూసుకొని మళ్ళీ 5 గంటలకు డైరెక్ట్ గా మీటింగ్ కూడా నేను అటెండ్ అయినా. పట్టుదల ఉండాలి మనిషికి. మీరేమంటే ఆ కొంచెం టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలా, అది ఏదో చెప్తారు కదా, మన నాకేం అవసరము, నిలబడితే నా పని నాకు జరిగిపోతుంది కదా అనే భావన వాళ్ళు చాలా వరకు అదంతా పక్కన పెట్టేసి ఎన్ని పనులన్నా ఉన్నాయి. ఇటువంటి కార్యక్రమాలు అయితే ముందుండాలి. 1967లో ఏ విధంగా అయితే ఈ అసోసియేషన్ నాకు బాగా ఆ డేట్ ఎందుకు గుర్తుంటే నేను పుట్టింది కూడా 1967లో. నేను పుట్టినరోజు అసోసియేషన్ స్టార్ట్ చేశాడు కాబట్టి నాకు కూడా కామ్రేడ్ పట్టాభరామయ్య స్టార్ట్ చేసింది గుర్తుంది. ఒకటి. రెండవది 1995లో తిరుపతి డివిజన్లో నేను ప్రెసిడెంట్గా పనిచేశాను ఈ అసోసియేషన్కి. 1995లో డివిజన్ ప్రెసిడెంట్గా పనిచేసినాను తిరుపతికి. 2000 సంవత్సరంలో చిత్తూరు జిల్లా జాయింట్ సెక్రటరీగా పనిచేసినాను. అసోసియేషన్లలో నేను కూడా చురుగ్గా పాల్గొన్నాను. నేను మీకు ఇంకో విషయం తెలియదు ఏమంటే పట్టాభరామయ్య గారితో కూడా తిరిగినాను. ఆయన ఆ స్థాయిలో ఉంటూ లీవులు పెట్టుకొని జీతాలు రాకపోయినా కూడా పర్వాలేదు, ఇంట్లో భార్య వస్తున్నా కూడా పర్వాలేదు, నేను ఏదో సాధించాలని చెప్పి ఆ పంచ, ఆ షర్టు, ఆ టవలు, చేతులు ఒక సంచి కాళహస్తికి వచ్చినాడంటే నేను అప్పుడు కాళహస్తి మండల సర్వే 1995 నా చేతికి ఇచ్చేస్తాడు. బాబు ఇచ్చే చెప్తాను, నేను ఆ సంచి పెట్టుకుంటాను. ఆయన కూడా ఆ సంచి పెట్టుకొని నేను ఆయన భోజనం పెట్టించి అక్కడ ఆయన కరపత్రాలు తీసుకొస్తాడు. ఆ కరపత్రాల్లో మన డిపార్ట్మెంట్కి ఆ రోజుల్లో సంబంధించిన నోపే, నో వర్క్ నోపే, ఎంత పని చేస్తే అంతే జీతం, అవుట్కమ్ క్యాల్కులేట్ చేయాలి. అవుట్కమ్ క్యాల్కులేట్ చేసి ఈ మండల సర్వేలు ఈ జూలై నెలలో 13 రోజులు మాత్రమే సర్వే పనులకు హాజరైనాడు, మిగతా అవన్నీ కూడా మిస్లీనియన్స్ హాజరైనాడు, మిగతా అంతా ప్రభుత్వ సెలవులు వాడుకున్నాడు, సీఎల్ వాడుకున్నాడు. ఎక్కడైతే అవకాశం ఉందో దానికే జీతం. దాని మీద పెద్ద పోరాటం చేశాడు. పనికి ఏంటంటే దేశమిచ్చేది అన్ని డిపార్ట్మెంట్లకు అట్లా ఇస్తున్నారా, మాకు నెలకు తగిన జీతం ఇవ్వాలని చెప్పి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు పెద్ద గొడవ చేసి గౌరవ నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడు ఆయన పెద్ద ఫైట్ చేశాడు. ఆయన ఫైట్ చేసి మన జీతానికి ఫుల్ పే తీసుకొచ్చినాడు. లేకపోతే ఈరోజు ఒక విలేజ్ సర్వేర్ కానీ ఒక మండల సర్వేర్ మనకు అవుటర్న్ ఉంది, ఆ అవుటర్న్ ఎన్ని రోజులైతే మీరు పని చేస్తారో అంతే జీతం. అది ఎవరు రాస్తాడు, డిఏ రాస్తాడు. ఇన్ని రోజులు పని చేస్తున్నాడు కాబట్టి ఇంటి చేసి ఇంత జీతమే ఇవ్వండి. అటువంటి దానిలంతా కూడా ఆయన బాగా పార్టిసిపేట్ చేసి ఈరోజు మనకు ఈ విజయాన్ని సాధించి మనం ఆయన పేరుతో ఈరోజు ఈ ప్రోగ్రాము జరుపుకుంటున్నాము. ఒకటి. రెండోది, నేను ఆయనకి చాలా సన్నిహితుడిని. పెద్ద ఆయన మనోడి వయసు ఉంటుంది. నేను 90లో ఆయన 4 ఏళ్ళకి వచ్చినప్పుడు నాకు ఆయన మనోడి వయసు ఉంటుంది. నేను ఆ రోజుల్లో మనకేం సెల్ ఫోన్లు ఉన్నాయా లేకపోతే ఏమున్నాయి, ఆయనకి భోజనం తీసుకొని వచ్చి నేనే తీసుకొని వచ్చి భోజనం పెట్టి ఆయన చూపించి కాళహస్తి బస్ స్టాండ్ తీసుకుని బస్సు చేసేది. అట్లంతా మేము కూడా ఆయన చేసిన వాళ్ళమే, అసోసియేషన్లో చేసినాం, మా వర్క్ చేసిన వాళ్ళమే, చాలా పోరాటాలు చేసినాం. నేను విజయనగరం అటెండ్ అయినా
గుంటూరులో పెద్ద మహాసభ ఒకటి పెట్టాను, దానికి అటెండ్ అయ్యాను. చాలా డిమాండ్స్ గురించి మాట్లాడినాము. ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది. కానీ ఇప్పుడు ఏమంటే కొద్దిగా సీలికి వచ్చేసింది. విలేజ్ సర్వీస్ వచ్చిన తర్వాత వాళ్ళు మా పార్టీ మేమంటారు, ఏజెసి ఎవరి పార్టీ వీళ్ళంటారు. అట్లా లేకుండా నా కోరిక ఏమంటే గ్రామ సర్వేలు మనవాడే, గ్రామ సర్వే నుంచి డిప్యూటీ డైరెక్టర్ వరకు ఒకే కుటుంబం, ఒకే డిపార్ట్మెంట్, దీనికి ఒకే అసోసియేషన్ ఉండాలి. ఎప్పుడైతే మనము డివైడ్గా అసోసియేషన్ పెట్టుకుంటామో అప్పుడు కూడా వాళ్ళు మనల్ని విభజించి పాలిస్తారు, పంచగైపోతుంది. ఈ విలేజ్ సర్వేస్ కి సంబంధించిన ఆయన నాయకులు వచ్చేసి కూడా నేను ఒకరోజు మీకు తెలియదు, నేను మాట్లాడినా బాబట్ల స్ప్లిట్ చేయొద్దండి, మేము వేరు మీరు వేరు, అంతా ఇప్పుడు సర్వేలే కదా, అంతా విలేజ్ సర్వేలు, మండలం సర్వేలు, డిప్యూటీ సర్వేలు, అంత సర్వేలే కదా. దీనికి ఇన్ని అసోసియేషన్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మొత్తం ఒకే అసోసియేషన్ ఉండాలి. అందరి సమస్య ఒకటిగానే ఉండాలి. వాళ్ళ సమస్య అయినా పోరాడాలి, మన సమస్య అయినా పోరాడాలి. అందరూ ఒకటిగా ఉంటేనే మనం ఇది సాధించగలుగుతామని ఆయన మీ స్టేట్ అధ్యక్షుడు కూడా నేను చెప్పడం జరిగింది. కాబట్టి ఇంకా మనందరం కూడా ఈరోజు చాలా సంతోషమైన దినము. ఇద్దరు సమక్షంలో ఆయనకి నేను ఈ ధన్యవాదాలు అర్పించుకుంటూ ఈ 1960 ఆవిర్భావ దినోత్సవానికి హాజరై నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ సర్వే ఉద్యోగుల సంఘం జూలై 7, 1967లో ఏ పరిస్థితుల్లో స్టార్ట్ అయిందంటే, పట్టాభిరామయ్య గారు నాన్ మెట్రికులేషన్ అని 2 విభాగాలుగా మెట్రికులేషన్కి ఇచ్చే జీతము, నాన్ మెట్రికులేషన్ ఇచ్చేవారు కాదట. అట్లాంటి పరిస్థితులైనా టెక్నికల్ మాది, మాకు వాళ్ళతో సమానంగా జీతం ఇవ్వాలనే ఉద్దేశంతో గట్టి పోరాటం చేసి పే స్కేల్ పెంచడంతో ఆయన మంచి పోరాటం చేసి ఈరోజు మంచి పే స్కేల్స్ రావడానికి మూలకారకులైన. అట్లాగే ఇది ఫస్ట్ సర్వే ఉద్యోగుల సంఘం ఎన్జిఓలో మెర్జ్ అయి ఉన్నది. ఎన్జిఓ నుంచి కోఆర్డినేటర్గా మీ సర్వే బ్రాంచ్ ఒకరు ఎన్నుకోవాలనే ఉద్దేశంతో ఎన్జిఓ అసోసియేషన్ వాళ్ళు సూచిస్తే అక్కడ కూడా కోఆర్డినేటర్గా శ్రీ పట్టాభిరామయ్య గారు ఏకగ్రీవంగా ఎన్నికైనారు. ఆనాటి నుంచి ఆయన అలుపెరుగని పోరాటం చేస్తూ మన నో వర్క్ నో పే అనే దాని సందర్భంగానే మనకు ఒక డైరీ అనేది స్టార్ట్ అయింది. అవుటర్ను డైరీ రాసింది. ఆ డైరీ ఇప్పటికి కూడా ఆయన 1967లో స్టార్ట్ అయితే 83 గుర్తింపు తెచ్చారు. అంటే దాదాపు 16 సంవత్సరాలు. ఆ 16 సంవత్సరాల పోరాటంలో గుర్తింపు వచ్చింది. ఆ గుర్తింపు వచ్చిన తర్వాత మనం సక్రమంగా చేసుకోలేకపోయినాం, సక్రమంగా మీటింగ్లకు హాజరు కాలేకపోయినాం, సర్వసభ సమావేశం చేసుకోలేకపోయినాం. ఎవరికి వారి ఏమాదిరి అన్నట్టు ఎవరు పట్టించుకోకుండా ఉన్నారు. మరి ఖచ్చితంగా ఒక సమావేశం పెట్టినప్పుడు ఇంత ఆంధ్రప్రదేశ్ సర్వే ఉద్యోగుల సంఘం ఆవిర్భావ దినోత్సవానికి ఈ పరిసర ప్రాంతాల వాళ్ళు వచ్చినా కూడా దాదాపు ఈ గది పట్టదు. అట్లాంటిది ఎవరికి పట్టనట్టుగా ఏదో వృత్తాపత్తిగా ఆఫీస్ స్టాఫ్ని పట్టుకొని ఇక్కడ ప్రోగ్రాం జరపడం అనేది చాలా సిగ్గుచేటు. ఇట్లాంటి పలచబడ్డ సమావేశాలు ఇట్లా చేయడం అనేది కూడా ఒక ఆత్మవిమర్శలు చేసుకోవాలి ప్రతి వ్యక్తి. మీరందరూ సహకరిస్తేనే నాయకులు ఉంటారు. ఉత్త నాయకులు ఏం చేయలేరు. సభ్యులకు సపోర్ట్ నాయకులు ఉన్నారు, నాయకులకు సపోర్ట్ సభ్యులు ఉన్నారు. అయితే కొన్ని కార్యక్రమాలు అయితే బాగానే చేస్తూ ఉన్నారు. మన యాక్సిడెంట్ అయ్యి దేవుడి దయ వల్ల అందరూ సురక్షితంగా బయటపడడం, విజయ్ కుమార్ ఫ్రాక్చర్ అయ్యి, విజయప్రకాష్ ఫ్రాక్చర్ అయ్యి ఇబ్బందుల బాగా గురైతే మనకు హాస్పిటల్లో ఆర్థిక సహాయం 63,500 ప్రతి ఒక్క విలేజ్ సర్వేలు తన ముందు సహకారం అందించి 63,500 అతనికి ఆర్థిక భరోసా ఇవ్వడం అనేది నిజంగా చాలా అభినందించే విషయం. ఇలాగే ఎవరికి ఏ ప్రమాదం వచ్చినా, ఏ ఆపద వచ్చినా సంఘటితంగా మనం సహాయం చేయాలనే సిద్ధాంతం ఒకటి ప్రతి వ్యక్తిలో ఉండాలి. ఈరోజు విజయప్రకాష్ అదే ఫ్యామిలీ ఏదైనా మాకు యాక్సిడెంటల్గా జరగకూడదని జరిగింటే ఎవరు దిక్కేవారు? మీ అందరి కోసం మేము పోయినాం. మరి మేము కూడా భార్య పిల్లలతో కాలక్షేపం చేయాలని మాకు కూడా ఉంటుంది. కాకపోతే ఒక బరువు బాధ్యత పెట్టుకున్నాక, నాయకత్వాన్ని మిల్ల పీయటం నెత్తిన పెట్టుకున్నాక అవన్నీ చెప్పడము, ఉండి సాకులు చెప్పడం పద్ధతి కాదు. కాబట్టి మేము అలా వెళ్ళడం జరిగింది. మీరు కూడా
ఆయనకు ఆ భరోసా ఇచ్చినారు కాబట్టి వాళ్ళ ఇంట్లో నుంచి కూడా ప్రెజర్ తగ్గింది. నువ్వు ఇంతమంది కోసం పోతావా, నీ కోసం ఎవరున్నారు అని గతంలో సస్పెండ్ అయినప్పుడు కూడా ఇంట్లో ఒక ఆర్గ్యుమెంట్ జరిగింది. మరి అట్లాంటిది రిపీట్ కాకూడదని ఒక చిన్న సందేశం ఇవ్వడంతో ప్రతి ఒక్క విలేజ్ సర్వేలు కూడా సమయస్ఫూర్తిగా స్పందించి ఆర్థిక భరోసా ఇచ్చి ఆయన సురక్షితంగా ఈరోజు బెడ్ రెస్ట్లో ఉన్నా కూడా అన్ని ఖర్చులకు భరించడానికి మీరు సహకారం అందించారు. అలాగే చిత్తూరులో కూడా ఒక తులసిరామ్ అనే క్యాండిడేట్ యాక్సిడెంటల్గా డెత్ అయితే రాష్ట్రంలోనే మొదటిసారిగా మన కర్నూలు జిల్లా స్పందించి 55,000 అక్కడి కలెక్టర్ ఆధ్వర్యంలో మనం చెక్ ఇచ్చాము. అంటే మనం ఒకరికి మోడల్గా ఉన్నాం. మరి ఒక మీటింగ్లో మాత్రమే హాజరు శాతం తగ్గిపోవడం బాధాకరం. ఇట్లానే జరగకుండా ఉంటే మరి మంచిది. ప్రోగ్రామ్ చేయాలనే ఆశ తపన కూడా మాకు ఇంకా రెట్టింపు ఉత్సాహం రావాలి. కానీ జనాలు లేకుండా పలచబడి బలహీనంగా ఉంటే ఎవరేం చేయలేరు. మన పదోన్నతి సమావేశం కూడా ఒక పెళ్లి ప్రోగ్రాం ఏర్పాటు చేసినట్టు చేశాం. వీడియో ఫోటోగ్రఫీ అన్నీ పెట్టాం. కానీ జనాలు లేరు. ఇది పద్ధతి కాదు, మీరు మార్చుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ హాజరైన 10 మందికి చెప్పి ఈ మంచిగా 5 మంది రాబట్టినా కూడా గది నిండుతుంది. కాబట్టి విలేజ్ సర్వేలు ఈ సందేశాన్ని ప్రతి ఒక్క వ్యక్తికి కూడా వివరించి సమావేశాలు సక్సెస్ఫుల్గా విజయవంతం అయితే చూడండి. పట్టాభిరామయ్య గారి గురించి ఆయనతో తిరిగిన మన మిల్లీ సార్ గౌరవ గారు మొత్తం చెప్పారు. కాబట్టి ఈసారి కూడా ఏ కార్యక్రమం చేసినా అందరూ మనది అనే సంకల్పంతో విజయవంతంగా పూర్తి చేయాలి, సక్సెస్ఫుల్ చేయాలి. ఒక జిల్లాకు మనం మోడల్గా ఉండాలనేది చూడండి. మీకేం కావాలో మమ్మల్ని అడగండి. సమస్యలు ఏదైనా సరే అది ఏడి ద్వారా మనం ఒక వారధిగా ఉంటాం. అంటే సభ్యులకు అధికారులకు మధ్య వారమయస్ఫూర్తిగా సందర్భంలో అధికారుల దృష్టికి ఎలాంటి సమస్య అయినా మనం అధికారుల దృష్టిని తీసుకుని పరిష్కరించడంలో ముందుంటామని, మీకు ఎలాంటి నిర్లక్ష్యం చేయము అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మరి జిల్లా కార్యవర్గం ఉన్నప్పుడు మాకు ఒక చిన్న ఆఫీస్ లేదు. మీరు ఏదైనా సమస్య వచ్చినప్పుడు సార్ ఎక్కడ ఉన్నామంటే నేను ఎక్కడో ఫీల్డ్ ఉంటా, మీరు ఒక చోట కూర్చోండి, ఒకసారి షెల్టర్ ఉంది అనేది కూడా ఇంతవరకు మనకు లేదు. సరిగా 67లో ప్రారంభమైన నుంచి కూడా మనకు జిల్లా అధ్యక్షులు చేసినారు. అసోసియేషన్ ఒక ఆఫీస్ అనేది లేదు. ఆఫీస్ ఏర్పాటు కూడా చేసుకోవాలనేది మీరందరూ కూడా సహకరిస్తారని అనుకుంటున్నాము. మీరందరూ సహకరిస్తే ఆ కార్యాలయం కూడా అతి త్వరలో ప్రారంభోత్సవం చేయడానికి, మీకు మంచి సర్వీస్ అందించడానికి నా వంతు అహర్నిశలు కృషి చేస్తానని ఈ సందర్భంగా కృషి చేస్తున్నాను. ఈ అవకాశం వాళ్ళు ఇచ్చున్నారు బట్ ఇప్పుడు ఎంత వచ్చినాయి? 60-70 లక్షలకు ఫ్లాట్. మరి ఇంత పెద్ద కర్నూలు జిల్లాలో ఆ కార్యక్రమం జరిగిందో లేదో నాకైతే చిన్న సబ్మిషన్ సార్. అసోసియేషన్ బిల్డింగ్ కూడా పట్టాభిరామయ్య గారి ఏలూరులో 11 సెంట్లు సాధించుకున్నారు. ఇప్పుడు 76లో ఆయన ప్రారంభోత్సవం సంకల్పం 94కి వచ్చింది. అంటే దాదాపు 23 సంవత్సరాలు పట్టింది. అలాంటిది నేను ఇటీవల డిసెంబర్లో ఎన్నికైనాను. అది కలెక్టర్కు రెఫర్ చేయండి. అది ఇస్తే ఎంతోమంది మాకు ట్రైనింగ్స్కి వస్తారు. నైట్ ఆర్డర్లకు ఇబ్బంది అవుతుంది, డ్యూటీలకు హాజరు కావాలి, ఒక రూమ్ తీసుకోవాలంటే ఇంత ఖర్చు అవుతుంది. మరి కొన్ని వేల లక్షల మందికి మేము పట్టాలు, సబ్ డివిజన్ రికార్డ్స్ ఇవన్నీ ప్రిపేర్ చేసి లేఅవుట్స్ ఇచ్చాము. మాకు కూడా ఒక నీడ ఉండాలి కదా అనే ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి మినిస్టర్ దృష్టిలో ఉన్నది. అది సాధించడానికి ఇప్పుడు మంచి వాతావరణం ఉంది. మన సర్వే డిపార్ట్మెంట్ ప్రథమ స్థానంలో, రాష్ట్ర స్థాయిలోనే ప్రథమ స్థానంలో సర్వేలో ముందున్నాం. అది అందరికీ హర్షించదగిన విషయం. ఈ సందర్భంగా కాబట్టి ఈ వాతావరణంలో కలెక్టర్ గారు కూడా చాలా మంచి ఇంప్రెషన్తో మన డిపార్ట్మెంట్తో ఉన్నారన్నట్టు గత అర్ధగంట కిందనే తెలిసింది. ఆమె దృష్టికి కూడా తీసుకుపోయి దాంతోపాటు 10 ఎకరాలు ఇళ్ళ పట్టాలు అసోసియేషన్ ఫామ్ చేసి బిల్డింగ్ కర్నూలు మేడం నమస్తే చేస్తున్నారంటే ఒక 10 రూములు కట్టేస్తున్నారు. దాంట్లో ఈ బండ్లకి స్టిక్కర్లు వేసేవాళ్ళు, పూలు, ప్రింటింగ్ ప్రెస్, ఆ బాడీలో 2 లక్షలు వస్తాయి. ఈ రోజుకి కిందంతా రూములు, పైన ఒకే హాలు, వాష్రూమ్లు కట్టి పెట్టేస్తున్నారు. 3 ఫంక్షన్లకి నేను అటెండ్ అయ్యాను. నెంబర్ 1గా ఉంది.
మా సర్వీస్ తక్కువ ఉంది. ఆయన మన చిత్తూరు మధులేటి గురించి ఆయన చేస్తున్నాడు. స్పెషల్ మీటింగ్ సభ్యులుగా పట్టుదలైనాడే. అందరూ సహకారం ఇస్తే ఎంత దూరం మనం పోతాడు. సొంత డబ్బులన్నా ఖర్చు పెట్టుకుంటాడు. అట్లా క్యాండిడేట్ నేను 2 సంవత్సరాలు మన దగ్గర వర్క్ చేశాడు కాబట్టి అతని గురించి నాకు తెలుసు. 4 years పని చేస్తున్నాడు కాబట్టి మీరు సహకారం ఉండాలి. అతను ఇప్పుడు భక్తులు లేదు పూజలు ఏం చేస్తారు? కూర్చొని కట్ట పెట్టుకుని కూర్చున్నాడు. భక్తులు వస్తాక వాళ్ళకి ఆనందం. మనకి లేదు హారతి వేయడము మనకి ఇవ్వడం. ఎవరే రారు అనుకోండి. గుడి కావచ్చు, చర్చి కావచ్చు, మసీదు కావచ్చు, ఎవరే రారు. అక్కడ వాళ్ళు ఏం చేయాలి? ఆ పరిస్థితి అయిపోతుంది. ఆయన మీరందరూ అది చేస్తాం సార్, ఇది చేస్తాం సార్ అన్నాను. ఆయన కొంచెం రెడ్డి కూర్చొని సొంత డబ్బు కూడా పెట్టాడు ఆటోమేటిక్గా. ఓకే, థ్యాంక్ యూ. స్వీట్ తెచ్చారా? స్వీట్ పంచాయి పంచాయి